నా పేరు వెన్నెల. నేను ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆర్ట్స్ అండ్ కామర్స్ ఆదిలాబాద్లో బీకామ్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. మేము తీసుకున్న అంశం సామల సదాశివ మాస్టర్ గారి రచనలు. మేము ఈ అంశాన్ని సంబంధించి అంతర్జాలంలో వెతకడం, గ్రంథాలయానికి వెళ్ళడం, సామల సదాశివ మాస్టర్ గారి ఇంటికి వెళ్ళడం, పాత దినపత్రికల నుండి విషయాలను సేకరించి రాయడం జరిగింది. ఆదిలాబాద్ వాసి డాక్టర్ సామల సదాశివ మాస్టర్ గారు బహుభాష కోవిదుడు, అక్షర తపస్వి. తెలంగాణ నేల కన్నా గొప్ప మేధావులలో, అక్షర యోధులలో డాక్టర్ సామల సదాశివ మాస్టర్ గారు ఒకరు. ఆయన కేవలం కవి మాత్రమే కాదు, అద్భుతమైన అనువాదకుడు, విమర్శకుడు మరియు హిందుస్థానీ సంగీత మర్మజ్ఞుడు. ఆదిలాబాద్ జిల్లా కీర్తిని ఢిల్లీ పీఠం వరకు తీసుకెళ్లిన అరుదైన సాహిత్యమూర్తి ఆయన. నా తర్వాత సోని. సామల సదాశివ మాస్టర్ గారి జననం మరియు విద్యా నేపథ్యం. సదాశివ గారు 1925 మే 11న ప్రస్తుత కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా దహేగం మండలం తెనుగుపల్లెలో జన్మించారు. తండ్రి శామల నాగయ్య, తల్లి చిన్నమ్మ. విద్యావంతుల కుటుంబంలో జన్మించడం వల్ల చిన్నప్పటి నుండే వారి ఇంట్లో ఉండే భారతం, భాగవతం, కళాపూర్ణోదయం, బసవపురాణం వంటి గ్రంథాలపై మక్కువ పెంచుకున్నారు. ఆయన విద్యాభ్యాసం ఆదిలాబాద్ జిల్లా తాంసి గ్రామంలో మొదలైంది. అక్కడ రియాజుర్ రహమాన్ అనే ఉపాధ్యాయుని వద్ద ప్రత్యేకంగా ఫారసీ భాషను అభ్యసించారు. తెలుగుతో పాటు హిందీ, ఉర్దూ, మరాఠీ, సంస్కృతం, ఆంగ్లం, ఫారసీ వంటి భాషల్లో అసాధారణ పాండిత్యం సంపాదించి బహుభాషావేత్తగా పేరుగాంచారు. నా తర్వాత గాయత్రి. కొమరంభీంని లోకానికి పరిచయం చేసిన తీరు. సదాశివ గారు 7వ తరగతి చదువుతున్న కాలంలో ఆదివాస పోరాట యోధుడు కొమరంభీం నిజాం సైన్యంతో విరోచితంగా పోరాడి అమరుడయ్యారు. భీం భౌతిక గాయాన్ని చూసిన సదాశివ గారు ఆ ప్రభావాన్ని తమ మనసులో బలంగా ముద్రించుకున్నారు. తర్వాతి కాలంలో ఆయన 7వ తరగతి తెలుగు వాచకం రాసే అవకాశం వచ్చినప్పుడు అందులో కొమరంభీం పోరాట గాథను చేర్చారు. ఈ విధంగా ఒక విప్లవ వీరుడిగా పాఠ్యపుస్తకాల ద్వారా ప్రపంచానికి మొదటిసారిగా పరిచయం చేసిన ఘనత సదాశివ గారికి దక్కుతుంది. నా తరువాత సమీక్ష. సామల సదాశివ మాస్టర్ గారి సాహిత్య ప్రస్థానం మరియు విశిష్ట రచనలు. సదాశివ గారు కవిగా, రచయితగా వైవిధ్యమైన ప్రక్రియల్లో కృషి చేశారు. పద్య కావ్యాలు 21 ఏళ్ల వయసులోనే ప్రభాతము రాశారు. ఆ తర్వాత నిరీక్షణము, సాంబశివ శతకం, విశ్వామిత్రము, నారద గర్భము వంటి పద్య కావ్యాలను రచించారు. విద్యార్థుల కోసం మంచి మాటల పేరుతో తేటగీతి పద్యాలను అందించారు. యాది వార్తా దినపత్రికలలో ధారావాహికగా వచ్చిన ఈ ఆత్మకథాత్మక వ్యాసాల సంపుటి సదాశివ గారి రచనల్లో మకుటాయమానం. ఇందులో తన జీవితంలోని తీపి గుర్తులతో పాటు తెలంగాణ భాష సౌందర్యాన్ని చర్చించారు. ఇందులో ఎవరి భాష వారికి వినసొంపు అనే వ్యాసం నేటి విద్యార్థులకు పాఠ్యాంశంగా ఉంది. మీర్జా గాలిబ్ జీవితము, రచనలు. ఈ పుస్తకం స్వతంత్ర రచన. ప్రఖ్యాత ఉర్దూ కవి మీర్జా గాలిబ్ గురించి సదాశివ రాసిన ఈ గ్రంథానికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ హైదరాబాద్ వారు 1969లో ప్రచురించారు. స్వరలయలు సంగీత సాహిత్య వ్యాసాల సంపుటి అయిన ఈ గ్రంథానికి 2011లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. మలయా మారుతాలు సంగీత సాహిత్య వ్యాసాల సంపుటి. ఆంధ్రప్రభ వారపత్రికలో ధారావాహిగా వచ్చిన ఈ వ్యాసానికి తెలుగు విశ్వవిద్యాలయం వారు పుస్తకంగా 2001లో ప్రచురించినారు. సంగీత శిఖరాలు ఆంధ్రభూమి ఆదివారం సంచికలో ధారావాహికగా వచ్చిన ఈ వ్యాసాలన్నీ కలిపి రామయ్య విద్యాపీఠం హైదరాబాద్ వారు పుస్తకంగా 2006లో ప్రచురించినారు. నా తర్వాత అంజలి. సదాశివ మాస్టర్ గారి ప్రత్యేక సంచికలు. పాలపిట్టె మాసపత్రిక 2010 సదాశివ ప్రత్యేక సంచికను వెలువరించింది. కరీంనగర్ వారి జయంతి త్రైమాసిక పత్రిక వారు ఏప్రిల్ 2012 మాసంలో సదాశివ ప్రత్యేక సంచికను 600 పుట గ్రంథాలను ప్రచురించినారు. పరిశోధన పేరిట సదాశివ స్మృతి సంచికను కావలి వారు విజయవాడలో 1200 పుట గ్రంథాలను ప్రచురించినారు. అనువాద సామర్థ్యం. సదాశివం గారు అనువాద రంగంలో ధృవతార. ఉర్దూ సూఫీ కవి అమ్జద్ హైదరాబాదీ రాసిన అమ్జద్ రుబాయిలను తెలుగులోకి పద్య రూపంలోకి తెచ్చారు. ఫార్సీ మహాకవి మౌలానా రూమి రాసిన మస్నవిని నేరుగా ఫారసీ నుండి తెలుగులోకి అనువదించారు. అలాగే హిందీలోని ఉర్దూ సాహిత్య చరిత్రను, మరాఠీ కవి కేశవసూద్ కవితలను తెలుగులోకి అనువదించి భాషల మధ్య వారధిగా నిలిచారు. నా తర్వాత నితిన్. పురస్కారాలు మరియు ముగింపు. సదాశివ మాస్టర్ గారి సేవలను గుర్తించి తెలుగు మరియు కాకతీయ విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్లతో సత్కరించారు. ఆంధ్రప్రదేశ్ కళారత్న పురస్కారం మరియు కాళోజీ స్మారక పురస్కారం వంటి అనేక గౌరవాలు అందుకున్నారు. భద్రాచలం జూనియర్ కళాశాల ప్రిన్సిపల్గా పదవిరమణ చేసిన ఆయన 2012 ఆగస్టు 7న స్వగృహంలో స్వర్గస్థులయ్యారు. ఆయన సాహిత్య సౌరభం నిరంతరం తెలుగు నేలపై వెలుగుతూనే ఉంటుంది. ధన్యవాదాలు.